మా అన్నకి ఇప్పటి నుంచే తిప్పలు పడుతుండో. అవును కారా పోయొద్దాం పా ఒకసారి. ఏమన్నా ఇప్పటి నుంచే ఈ పని చేస్తున్నావు? బ్యాచిలర్ తమ్మి కష్టాలు ఇట్లనే ఉంటాయి. రేపు రేపు మీకు గిట్లా తెలుస్తాయి. ఇప్పుడు ఎగిరిస్తారు రేపు రేపు మీకు గిట్లా తెలుస్తుంది తమ్మి. అవునా, నీకు పెళ్ళయిందంటివి మళ్ళీ ఈ పనులు చేస్తున్నావు? నాకేడ పెళ్ళి అయిందిరా, ఎవరు రాడు చెప్పినాడు? అప్పుడు నువ్వే చెప్పి మళ్ళీ ఇప్పుడు ఏమో మాట వరిసే చెప్పినా. వదిన గిట చూపించినావు. ఫోటోలు మస్తు మంది ఉంటారా. రేపు రేపు మీకు వస్తే ఆవిరా తమ్మి, ఎందుకు బాధపడుతురు? ఈ పనులు చేస్తున్నావు, మా ఇజ్జత్ తీసినావుగా. ఇంకా బ్యాచిలర్ బాధ నీకు తెలియలేదు తమ్మి. రేపు రేపు తెలుస్తాయి. ముంగట ఉంది కాదు, ఇప్పుడే ఉరకకు, రేపు రేపు తెలుస్తాయి. నా పెళ్లి చేసుకుంటే ఇవన్నీ తప్పితే అనా? ఈ బ్యాచిలర్ బతికే నేను పెళ్లి చేసుకుంటే పెళ్ళం టార్చర్ కంటే ఈ బ్యాచిలర్ బతికే మంచిగా ఉంటుంది తమ్మి. అర్థమైందా? పెళ్లి చేసుకుంటే మంచిగా అనా? ఈ పనులని తప్పితే ఇక మంచి సుఖం ఇస్తారు పిల్లలు. ఈ బ్యాచిలర్ బతికైనా మంచిగా ఉంటుంది కానీ పెళ్లి చేసుకుని మాత్రం నరకం తమ్మి. ఫస్ట్ చెప్తున్నా అనుభవంతో. నాకు కొంతమంది చెప్పిర్రు పెద్దోళ్ళు, పెళ్లి చేసుకున్న వాళ్ళు. అర్థమైందా? మీ పెళ్లి పెళ్ళి అని ఎగురుతున్నారు మీరు, కానీ చిన్న వయసులో మీకు పెళ్లి పెళ్ళి అని ఎగురుతుంది కానీ జర్ర పెద్ద అయినాక ఎగురుతుంది. అర్థమైందా తమ్మి?